సో మనం ఇప్పుడు గమనించినట్లయితే వాళ్ళ రివైవల్ వచ్చినా గానీ ఫార్మాసిటికల్ లాంటి వాటిల్లో ఎక్కువ రికవరీస్ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు కూడా కంప్లీట్ గా సెక్టార్ గేమే మార్కెట్ ఎక్కువగా ప్లే చేసింది. మార్కెట్స్ కిందకు వచ్చేటప్పుడు మనకి గత 8 రోజుల నుంచి ఎఫ్ఎంసీజీ గానీ ఐటీ గానీ కొంత స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు మార్కెట్ పైకి వెళ్లేటప్పుడు అవి వీక్ అయి ఇంతకు ముందు ఫార్మాసిటికల్ లాంటివి ఏవైతే వీక్ అయ్యా వాటిలో పంపినయ్యా మార్కెట్ లోకి డబ్బులు. సో సెక్టార్ సైకిల్ అయితే ఇప్పుడు ఆట ప్రారంభించినట్టుగా అర్థమవుతోంది. సో సెక్టార్ ప్రాసెస్ లో మార్కెట్ లో లార్జ్ క్యాప్ లో స్టెబిలిటీని మెయింటైన్ చేసే ప్రాసెస్ లో మార్కెట్ కనిపిస్తుంది. గోయింగ్ ఫర్దర్ మనకి లార్జ్ క్యాప్ ని ఎక్కువగా హోల్డ్ చేస్తారు. లార్జ్ క్యాప్ లో డిప్ రాకపోవచ్చు ఇంతకు ముందు అనుకున్నట్టుగానే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టిల్ ఓవర్ వాల్యూడ్ గానే పరిగణించాలి. ఇవాళ వచ్చిన దాంతో మనం ఎటువంటి కాల్ తీసుకోలేము. ఇంకా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇస్ నాట్ లీ ఫేర్ వాల్యూ. లార్జ్ క్యాప్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే, నిఫ్టీ 50 ఎక్కడ దాకా వస్తే ఇప్పుడు ఇవాళ అయితే ఒక దశలో 22,750 725 కూడా టచ్ అయింది కదా. లో 725 టచ్ అయ్యి మళ్ళీ లో నుంచి మళ్ళీ పైకి వచ్చింది. మొదలు హై నుంచి డౌన్ అయింది, మళ్ళీ లో నుంచి సెకండ్ హాఫ్ లో పికప్ అయిపోయింది కదా. సో ఎక్కడి దాకా నిఫ్టీ 50 వస్తే మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అయినట్టు? ఇప్పుడు 22,959 ఉంది కదా, మళ్ళీ 23,500 ప్లస్ అవుతున్నా లేకపోతే 24,000 ఎక్కడి వరకు వస్తే మార్కెట్ స్టెబిలైజ్ అయినట్టు? సో ఒక్కసారి మనం దీన్ని టెక్నికల్ గా గమనిస్తే 23,800 దగ్గర రీసెంట్ గా పీక్ ఫామ్ చేసి అక్కడి నుంచి మనకి సెల్లింగ్ స్ట్రీక్ అనేది యాక్సలరేట్ అయింది. దాదాపుగా మళ్ళీ మనకి అది 22,800 వరకు కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి 22,000 నుంచి మనకు ఒక 500 పాయింట్లు అంటే దాదాపుగా 23,200 అండ్ 300 అండ్ అబౌవ్ సస్టైన్ అవ్వకపోతే మనకి సెల్లింగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 23,300 అబౌవ్ మనకి కొన్ని రోజులు సస్టైన్ అవ్వాలి. అవ్వనంత వరకు కూడా మనకి ఇక సెల్లింగ్ పూర్తి అయింది అని అనుకోవడానికి అయితే లేదు. కానీ ఇక్కడ పాజిటివ్ అంశం ఏంటి అని అంటే మనకి ఈ లెవెల్స్ కి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో 23,000 అండ్ బిలోకి ఎంటర్ అయిన ప్రతిసారి బయర్స్ యొక్క ప్రెషర్ కూడా కింద నుంచి కట్ అవుతుంది మీ వాయిస్ కనిపిస్తోంది. 27 జనవరిలో కూడా మనకి 23,000 చెప్పండి రేవంత్ గారు. ప్రతిసారి మార్కెట్ లో బల్క్ బయింగ్ చేస్తున్నారు. రేవంత్ గారు కట్ అవుతుంది మీ వాయిస్. మీరు అనేది ఏంటంటే 22,800 దగ్గర రాగానే బయర్స్ చాలా యాక్టివ్ అయిపోతున్నారు, అంతేనా? యాక్టివ్ అయిపోతున్నారు, ఎగ్జాక్ట్లీ సార్. సో 22,800కు వచ్చిన ప్రతిసారి 27 జనవరిలో అదే ప్రొసీజర్ గా అనిపించింది. గత 2-3 రోజులుగా కూడా దాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారి బయ్యర్స్ ఎంటర్ అవుతూ దానికి సపోర్ట్ ఇస్తున్నారు మార్కెట్ కి. స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకోవచ్చా 22,800 దగ్గర? ఎస్ సార్, మనకి ఇక్కడ ఫార్మ్ అవుతున్న పొజిషన్ చూస్తున్నట్లయితే కిందకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో మనీని పంపింగ్ చేస్తున్నారు. అది కేవలం మనం డిఐఎల్ఏ చేస్తున్నారు అంటానికి కూడా లేదు. వాళ్ళతో పాటుగా మార్కెట్ లో బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు. కుడ్ బి బ్యాంక్స్, ఎల్ఐసి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కింద లెవెల్స్ కు వస్తున్న ప్రతిసారి బయింగ్ యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. దాని వల్ల మనకి లోవర్ లెవెల్ బయింగ్ అనేది యాక్సలరేట్ అవుతుంది. సో మనకి ఇంకా కిందకి వచ్చిన ప్రతిసారి మనకి పైకే బౌన్స్ అవుతుంది, కానీ లోవర్ కి బ్రేక్ చేసే అవకాశాలు అయితే మనకి నిఫ్టీలో అయితే కనిపించడం లేదు. ఇవాళ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా ఇవన్నీ లాసెస్ లో ఉన్నాయి. బట్ ఫైనాన్షియల్ సెక్టర్, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత మెటల్, పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, ఇవన్నీ రియాలిటీ కొంచెం అనుకోండి, హెల్త్ కేర్ ఇవన్నీ పికప్ అయ్యాయి. ఈ రోజు మనకి పర్టికులర్ గా పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్ బ్యాంకింగ్ మొత్తంలో కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇచ్చిందండి. ఎంటైర్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అంతా 0.32% పైకి వెళ్ళినట్లయితే ప్రైవేట్ బ్యాంక్ పార్టిసిపేషన్ తక్కువగానే ఉంది. హార్డ్లీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ మొత్తం కలిపి 0.15 మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. అదే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ మాత్రం 0.54 వరకు కూడా కాంట్రిబ్యూట్ చేయడం అయితే గమనించాము. సో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లో రీసెంట్ గా సెల్లింగ్ అనేది విపరీతంగా జరగటం వల్ల ఇవాళ వచ్చినటువంటి ఒక రిలీఫ్ లో కొంతవరకు బయింగ్ అంటే లోవర్ లెవెల్ బయింగ్ లో పిఎస్యు లో కొంత ఎంటర్ అయ్యారు. కానీ మనకి గోయింగ్ ఫర్ ద ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేది ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఈజ్ ఆల్రెడీ స్ట్రాంగ్. ఒక రకంగా మనకి ఎంటైర్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కింద పడకుండా కాపాడుతుంది. మనకి గత కన్నాళ్లుగా మాత్రం ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంటే. ఈ రోజు కొంత సపోర్ట్ మాత్రం పిఎస్యు నుంచి కూడా రావడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అదే విధంగా ఫైనాన్స్ సెగ్మెంట్ సైడ్ నుంచి కూడా అటు బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీలు కూడా కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశాలు గోయింగ్ ఫర్దర్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్బిఎఫ్సి సెగ్మెంట్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్ సెగ్మెంట్ కానీ కొంత అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ యాక్సలరేట్ అయ్యే కొద్దీ సహజంగా ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసేది ఈ పీపుల్, ఎన్బిఎఫ్సిస్ కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కానీ.
సో ఇన్ జనరల్ గానే మనకి వీటిల్లో కొంతవరకు రివైవల్ వస్తూ మార్కెట్ స్టెబిలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనం గమనించినట్లయితే మనకి సెల్లింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం అదర్ సెక్టర్స్ లో బయింగ్ చేస్తూ నిఫ్టీ ఇండెక్స్ లెవెల్లో కిందకి రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో కొంత అట్రాక్టివ్ గా ఉన్నట్టుగా మనకి ఎవిడెంట్ గానే మార్కెట్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పటికీ మీరు లార్జ్ క్యాప్ షేర్స్ మాత్రమే తీసుకోండి ఈ లెవెల్లో కూడా అని చెప్తారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, లార్జ్ క్యాప్ మాత్రమే అట్రాక్టివ్ గా ఉంది. ఒకవేళ ఇండెక్స్ ఈటీఎఫ్ కొనే వాళ్ళైనా కానీ లార్జ్ క్యాపే, స్టాక్స్ అయినా కానీ లార్జ్ క్యాప్ లోనే ఉండే ప్రయత్నం చేయాలి. అందులో కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ వీటిల్లో కొంతవరకు మనం ఫోకస్ ఎక్కువ పెడితే బెటర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు, అంటే 2-3 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ కోసం